Hello everyone, welcome to my channel. This is Gayatri Patel. Guys, మన ఛానల్లో ఆల్రెడీ టిఎస్ పాలిసెట్ 2024 కి సంబంధించిన కీ కానీ లేదంటే కౌన్సిలింగ్ డేట్స్ కానీ అన్ని ఇన్ఫర్మేషన్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. బట్ స్టిల్ ఇంకా స్టూడెంట్స్ నుంచి వచ్చే క్వైరీస్ ఏంటంటే మ్యామ్ ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ కౌన్సిలింగ్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, మాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మమ్మల్ని ఫస్ట్ ఫేజ్ లో పిలుస్తారా లేదంటే సెకండ్ ఫేజ్ లో పిలుస్తారా, ఇట్లాంటి డౌట్స్ వస్తున్నాయి. సో గాయస్, ఇక్కడ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ లో పిలుస్తారా ఇట్లాంటి డౌట్స్ వద్దు. ఫస్ట్ కౌన్సిలింగ్ గానీ సెకండ్ కౌన్సిలింగ్ గానీ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అది మీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో అయితే అందరూ పార్టిసిపేట్ చేయాలి. సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఆప్షనల్. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే మీకు కావాల్సిన కాలేజ్ వచ్చేసిందంటే సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నా ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, అండ్ దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వాట్ టు డూ అండ్ వాట్ డాక్యుమెంట్స్ యూ నీడ్ టు సబ్మిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. ఓకే, డాక్యుమెంట్ లిస్ట్ కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఈ వీడియో ఇప్పుడే ఇప్పుడే చేస్తున్నానంటే, వీ నీడ్ సమ్ డాక్యుమెంట్స్ లైక్ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ ఇవి మన దగ్గర అవైలబుల్ గా ఉండవు. ఇవి ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ గా తీసుకుంటూ ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి. కాబట్టి మనకి కౌన్సిలింగ్ కన్నా ముందే మినిమం ఒక 2-3 days ముందు ఈ సర్టిఫికెట్స్ మన దగ్గర ఉండాలి. అంటే మనం ముందే వీటికి అప్లై చేసుకోవాలి. ఎంఆర్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ లేదంటే మున్సిపాలిటీ ఆఫీస్ లో వెళ్ళి కన్సల్ట్ అయితే అవి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తారు. అండ్ ఈ వీడియోలో మనం కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, మనకి కీ వచ్చింది. ఓకే, మీరు ఇప్పుడు ఈ రోజుకి ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి మనం పోర్టల్ ఓపెన్ చేస్తే కేవలం కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. కౌన్సిలింగ్ కి సంబంధించిన ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. రైట్, సో ఇప్పుడే కాదు, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనకి June 20 ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటే జూన్ ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత, ఓకే, అంటే June 2nd week కి మనకి ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని అంటే మనము పేమెంట్ చేయాలి. ఓకే, ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఓకే, ఓసీ క్యాండిడేట్స్ కి ఇంత అమౌంట్ అండ్ బీసీ జనరల్ క్యాండిడేట్స్ కి ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో ఈ అమౌంట్ ఫీజ్ కూడా చెప్తాను. ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ అయితే మీరు ఎంత పే చేయాలి, 600 rupees పే చేయాలి. ఓకే, అండ్ మిగిలిన ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎంత పే చేయాలి అంటే 300 rupees పే చేస్తే ఎనఫ్. ఓకే, ఈ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్ లోనే చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర సోర్సెస్ ఉన్నాయి, ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఉంది అని అనుకుంటే మీరు చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్న ఏ ఈ సేవ సెంటర్ కానీ లేకపోతే ఈ సేవ ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పేమెంట్ చేస్తారు. గాట్ ఇట్. సో దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ పేమెంట్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ హాల్ టికెట్ నెంబర్, ఓకే, 10th class హాల్ టికెట్ నెంబర్ అండ్ దానిపైన ICR నంబర్ అని ఉంటుంది. అండ్ దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఈ 3 డీటెయిల్స్ ఇస్తే మీ పేమెంట్ అయిపోతుంది. వన్స్ మీ పేమెంట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేయాలంటే, మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి కదా. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఏ డేట్ ఏ రోజు అంటే ఏ టైం కి మీరు అవైలబుల్ గా ఉన్నారు, స్లాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరే మీ అవైలబుల్ స్లాట్ ని ఈ పోర్టల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, సెకండ్ స్టెప్ అది. స్లాట్ బుక్ అయిపోయింది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మీరు ఓన్లీ స్లాట్ మాత్రమే కాదు, పోర్టల్లో మీ దగ్గరలో ఉన్న ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, వెరిఫికేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ చూస్ చేసుకున్న తర్వాత మనకి డేట్స్ ఇస్తారు కదా, మీరు చూస్ చేసుకున్న డేట్ రోజు ఆ టైం కి అక్కడ ఉండేలాగా చూసుకోండి. అండ్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో అక్కడ ఉండే ఆఫీసర్స్ కి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని అండ్ మీ ఫోటో కాపీస్ ని అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు ఇప్పటివరకు చదివిన స్టడీస్ అన్ని, మీ ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ మార్క్స్ 10th class మెమో సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఒరిజినలా కాదా ఫేకా అనేది వెరిఫై చేయడానికి మాత్రమే. ఓకే, సో మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. లిస్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఒకేసారి, బికాస్ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మళ్ళీ మనకి సక్సెస్ అవ్వదు. రైట్, సో ఇక్కడ ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే హాల్ టికెట్. ఏ హాల్ టికెట్, మనకి టిఎస్ పాలిసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లారా హాల్ టికెట్, అది చాలా ఇంపార్టెంట్. లేదు మ్యామ్ అది ఎక్కడో మిస్ అయింది అని అంటే నో ప్రాబ్లం, మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇది ర్యాంక్ కార్డ్. ఇప్పుడు June 1st week లో మనకి అందరికి ర్యాంక్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు కదా, దాన్ని ఒకటి తీసుకెళ్ళండి. ఓకే, దాని తర్వాత ఇది సెకండ్.
దాని తర్వాత థర్డ్ది ఏంటి అని అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్టడీ ఫర్ ద పీరియడ్ 4th to 6th, 4th to 10th వరకు. అంటే ఇప్పుడు మీరు స్కూల్ నుండి 10th క్లాస్ అయిపోయింది కదా, 10th క్లాస్ స్కూల్ నుండి మీకు కొన్ని సర్టిఫికెట్స్ వస్తాయి. ఏంటా సర్టిఫికెట్స్ అంటే ఫస్ట్ టీసీ ఇస్తారు, దాని తర్వాత 10th మెమో ఇస్తారు. అంటే మీకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒక మార్క్స్ షీట్ ఉంటుంది. ఓకే, 10th మెమోతో పాటుగా బోనఫైడ్స్ ఇస్తారు. బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్, మీరు వాళ్ళ స్కూల్లో ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు చదివారు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ గా ఒక సర్టిఫికేట్ ని ఇస్తారనమాట. సో ఈ సర్టిఫికేట్స్ ప్రతి క్లాస్ కి ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో 4th నుండి 10th వరకు సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అవి మనకి ఇంపార్టెంట్. ఓకే, వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాని తర్వాత మార్క్స్ షీట్ అని అంటే ఇందాక చెప్పాను కదా 10th మెమో, సో 4th 1 అది కూడా కావాలి. దాని తర్వాత బర్త్ సర్టిఫికేట్, ఇది మీకు ఐడియా లేకపోతే మీ పేరెంట్స్ ని అడగండి, వాళ్ళు ఇస్తారు. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, కమ్యూనిటీ అని అంటే మనకి పాలిసెట్ లో రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే బీసీ వాళ్ళకి ఇన్ని సీట్స్, ఓసీ వాళ్ళకి ఇన్ని సీట్స్, ఎస్సీ వాళ్ళకి ఇన్ని సీట్స్, మైనారిటీకి ఇన్ని సీట్స్ అని మనకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అని వాళ్ళకి తెలియాలి కదా, కావాలి. దానికి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది ఒకటి ఇస్తారు. సో ఇది ఎవ్రీ టైం మన దగ్గర ఇది స్టాక్ లో ఉండదు, మనం రెగ్యులర్ గా వీటిని అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఇయర్ మీ పేరు మీద ఈ సర్టిఫికేట్ ని ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఒకటి మీరు అప్లై చేసుకొని ముందే అప్లై చేసుకొని జాగ్రత్త పడాల్సిన సర్టిఫికేట్ ఇది ఒకటి. సో ఇప్పుడు ఎన్ని అయినాయి మొత్తం, ఇది ఒక 6th సర్టిఫికేట్. ఓకే, దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంటే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే. అండ్ దాని తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్స్ అంటే ఇంకా మీరు ప్రైవేట్ గా ఎగ్జామ్ ని అటెండ్ చేసినట్లయితే దానికి సంబంధించినవి, ఇది అందరికి అప్లికేబుల్ కాదు. నాన్ లోకల్ స్టూడెంట్ సర్టిఫికేట్ అని అంటే కొంతమంది మరి ఇది తెలంగాణది మాత్రమే కాకుండా, తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా వేరే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా రాసినట్లుంటే మీరు నాన్ లోకల్ అని చెప్పడానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. ఇది అందరికీ అప్లికేబుల్ కాదు, ముందే చెప్తున్నాను. అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఫర్ ద లాస్ట్ అటెండెడ్ ఇన్స్టిట్యూట్, అంటే లాస్ట్ మీరు ఏ కాలేజ్ లో చదివారు, లాస్ట్ ఏ స్కూల్లో చదివారు, టీసీ లాంటిది. ఓకే, ఇది 7th. దాని తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇది అందరికి అప్లికేబుల్ కాదు. అండ్ మైనారిటీ సర్టిఫికేట్, ఇది కూడా కొందరు స్టూడెంట్స్ మైనారిటీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఈ సర్టిఫికేట్ ని కూడా చూసి లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ఇది అందరికి అప్లికేబుల్ కాదు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, ఇది కూడా మీరు అప్లై చేసుకోవాల్సిందే. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఈ కమ్యూనిటీ ఈ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ రెండింటిని ఒకేసారి అప్లై చేసుకోండి. సో మీకు తొందరగా వచ్చేస్తాయి. ఓకే, ఇవి కాకుండా ఇవి అందరికి మ్యాండేటరీ సర్టిఫికేట్స్. ఇవి కాకుండా కొంతమంది ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళైనా తీసుకెళ్ళాలి, వాళ్ళ సర్టిఫికేట్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. ఇది ఒక అన్ని ఒరిజినల్ కావాలి. అండ్ అలాగే వీటితో పాటు మినిమం 2 sets ఆఫ్ కాపీస్ తీసుకెళ్ళండి. ఓకే, ఎప్పటికైనా పనికి వస్తాయి. అండ్ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో 2 sets మినిమం ఉండాలి, ఒరిజినల్ ప్లస్ 2 sets ఉండాలి. ఓకే, దాంతో పాటుగా సరే ఆ రోజు మనం అలర్ట్ చేసుకున్న స్లాట్ బుక్ చేసుకున్న రోజు వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ చూపిస్తాం. సో ఆఫీసర్స్ వాటన్నిటిని ఎగ్జామిన్ చేసి మనకి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ చేస్తారు. ఓకే, సో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏంటి మ్యామ్ అని అంటే మళ్ళీ మనం అక్కడితో అయిపోయింది అది. మళ్ళీ మనం ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పోర్టల్లో మనం రిజిస్టర్ అవ్వాలి. ఓకే, మీరు స్టార్టింగ్ లో అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి రిజిస్టర్ చేసుకున్నారు కదా, అది కాకుండా మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి యాప్ పోర్టల్లో. మనకి అప్పుడు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పోర్టల్ లింక్ ఇస్తాను. సో దాంట్లో మీ అకౌంట్ ఓపెన్ చేసి రిజిస్టర్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేసి దానికి పాస్వర్డ్ ని సెట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అకౌంట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మీరు ఇప్పుడు అప్లై చేసినప్పటి నుంచి, రిజిస్టర్ అయినప్పటి నుంచి మీరు ఏ కాలేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీకు ఏ కాలేజ్ లో సీట్ అలౌట్ అయింది, మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎవరో వచ్చి చెప్పరు, కాల్ చేసి చెప్పరు. మీకు పాలిసెట్ ఈ అకౌంట్ నుండి మాత్రమే మీకు అన్ని డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అనేది, ఇండివిజువల్ డీటెయిల్స్ అనేది వస్తాయి. కాబట్టి అకౌంట్ పాస్వర్డ్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ మనకి డేట్స్ ఇస్తారు కదా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని. సో అప్పుడు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ లో లాగిన్ చేసి మీరు ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే
ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంటి మ్యామ్ అని అంటే, వెబ్ కౌన్సిలింగ్ అని అంటాం కదా, అది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ కి వాళ్ళు కొన్ని ఆప్షన్స్ మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అని వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, సో దాన్నే మనం ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ అకౌంట్ నుండి మాత్రమే మీకు సంబంధించిన ఈ ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటారు. ఓకే, దాని తర్వాత వాళ్ళు కొంత టైం ఇస్తారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని. దాని తర్వాత లాక్ చేస్తారు. ఇప్పుడు మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నిటిని మీరే లాక్ చేయాలి, మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసి ఎట్లాంటి చేంజెస్ లేవు, నేను ఈ ఆప్షన్స్ పెట్టాను అని వాళ్ళకి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసి ఈ ఆప్షన్స్ అన్నిటిని లాక్ చేయాలి, చాయిసెస్ ని. దాని తర్వాత ఇక్కడతో మన పని అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి సీట్ అలాట్మెంట్ డేట్స్ ఇస్తారు కదా, ఈ డేట్ కి మీకు సీట్ అలాట్ అయిపోతుంది అని. అప్పుడు మళ్ళీ ఈ అకౌంట్ లో లాగిన్ చేస్తే మనకి ఏం విషయం తెలుస్తుంది అంటే, మీకు ఈ కాలేజ్ లో సీట్ వచ్చింది, సీట్ అలాట్ అయింది అనేది ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఇది ఫస్ట్ ఫేజ్. ఓకే, ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి, మీకు వచ్చిన కాలేజ్ లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వడం. రైట్, ఇక్కడ వరకు మీరు చేయాల్సిన పని. లేదు, మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చలేదు, నాకు ఇంకొక బెటర్మెంట్ కాలేజ్ కావాలి అని అనుకున్నప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. ఓకే, ఇది రిపోర్టింగ్ చేసిన డేట్ కన్నా ఒక 1 వీక్ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. అప్పుడు మీరు మళ్ళీ సేమ్ ఇక్కడ ఆప్షన్స్ ఎంట్రీ అని ఉందా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా కంటిన్యూ అవుతుంది. ఆప్షన్ సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా ఆప్షన్స్ పెట్టుకోవాలి, లాక్ చేయాలి, అండ్ దాని తర్వాత మీకు ఒక సీట్ అలాట్ అవుతుంది. దాని తర్వాత కాలేజ్ లో రిపోర్ట్ చేయాలంటే ఇంకా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఇంకా అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని అక్కడ జాయిన్ అవ్వాలి. సో ఇందాక నేను ఫీజ్ అని చెప్పాను కదా, ఓసీ స్టూడెంట్స్ కి ఫస్ట్ స్టెప్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ కి 600 ఉంటుంది, ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్ కి 300 ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఇదంతా క్లియర్ అని అనుకుంటున్నాను. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అండ్ బోనఫైడ్స్, మార్క్ షీట్, 10th క్లాస్ మార్క్ షీట్, బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్, క్యాస్ట్, అండ్ ఒకవేళ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ కావాలి. మొత్తం మీద ఈ 7 సర్టిఫికెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 7 అంటే మళ్ళీ ఇందులో బోనఫైడ్ ప్రతి 4th నుండి 10th వరకు ఒక్కొక్కటి ఉంటుంది, లేదంటే అన్ని ఒకే స్కూల్లో చదివారని అంటే ఒకటే ఇస్తారు. ఓకే, సో ఇది గైస్, ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి వన్స్ ర్యాంక్ కార్డ్ వచ్చినప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్ లో జాయిన్ అవ్వాల్సిన వరకు ఇది ప్రాసెస్. ఓకే, మీరు ఎవ్రీథింగ్ ఈ అకౌంట్ నుంచే జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.